చాలా మంది జ్యోతిష్యులు ఏం చేస్తుంటారంటే పేర్లను బట్టి జాతకాలు చెప్పేస్తుంటారు. వాళ్ళు చెప్పేది కరెక్టే కానీ మనం పెట్టుకునే పేరు తప్పు. ముందు ఉన్న జనరేషన్లో ఎవరు ఏ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టలేదు. ఉంగరాలు కూడా ఇచ్చేస్తుంటారు. దానివల్ల మీకు అంత శుభమే జరుగుతుంది, ఏమైనా కీడు ఉంటే కూడా పోతుంది అంటారు. ఇందులో కూడా ఏంటంటే కొందరు సిద్ధాంతులు ఏం చేస్తారంటే ఎప్పటికి వాళ్ళకి పని ఉండాలి అని చెప్పి వాళ్ళకి నక్షత్రానికి వచ్చిన పేరు పెట్టకుండా పేరు పెట్టేసి పొమ్మని చెప్తారు. ఆ పేరు పెట్టుకున్నాడు. రాంగ్ ఉంగరాలు రాంగ్ రాళ్ళు పెట్టుకుంటే ఏమైనా కీడు జరుగుతుందా మనకు? అదృష్టం బాగుండి ఎవరన్నా కరెక్ట్ పేరు పెట్టుకోవడానికి ఆ స్టోన్ సూటబుల్ అయితేనే పని నడుస్తుంది, లేకపోతే 99% మందికి ఫెయిల్ అవుతాయి. పేర్లను బట్టి మనం జాతకాలు అండ్ అలాగే ఉంగరాలు డిసైడ్ చేసిస్తే కరెక్ట్గా జరుగుతుందంట. 9 గ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, వీటిని కలిపి చూసుకొని మరి ఏంటి పరిహారం? ఒక్కొక్క పాదానికి ఒక అక్షరం ఉంటుంది. ఆ పాదంలో పుట్టినోనికి సంబంధించిన పేరు పెట్టుకోవాలి. ఒకటే రాయి ఇచ్చేస్తారా, అదే పెట్టుకుంటూ ఉంటారు. విషయాలు కూడా ఎవరు చెప్పరు ఏడా, ఎందుకంటే రహస్యాలు బయట పెడితే నమ్మకం. ఫస్ట్ది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రము ఇది ఎక్కడ ఉంటుందంటే మేషరాశి, ఫస్ట్ రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1వ పాదం. 1వ పాదం ఈయనకు ఏమొస్తుంది అక్షరం అంటే చు అనే అక్షరంతో పేరు పెట్టుకోవాలి. అశ్విని నక్షత్రము 1వ పాదము ఎవరైతే పుడతారో వాళ్ళు చు అనే అక్షరం మీద, అంటే CHU చు, మామూలుగా తెలుగు అయితే చు, అందరు సి అక్షరం మీద పెట్టుకుంటారు. ఇంగ్లీష్లో పెడతాం ఇవాళ రేపు మనం అందరం సి మీద పేరు పెట్టుకోవాలి, అక్షరంతో పెట్టుకోవాలి. అయితే ఈయన అశ్విని 1వ పాదంలో పుడితే ఈయన మేషరాశి అతను అవుతాడు. మేషరాశిలో కూడా ఒక్కొక్క రాశికి 9 పాదాలు ఉంటాయి మళ్ళా. ఓకే, సో ఇది 1వ పాదంలో చు. అశ్విని నక్షత్రము, ఈ అశ్విని నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. అలా ఒక రాశికి మళ్ళీ 9 పాదాలు ఉంటాయి. అంటే 2 నక్షత్రాల మీద ఇంకొక నక్షత్రానికి ఒక పాదం పడుతుంది. అంటే ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. ఈ మేషరాశిలో 2 నక్షత్రాలు వస్తాయి, ప్లస్ 3వ నక్షత్రానికి ఒక పాదం వస్తుంది. అయితే ఆ 9 పాదాలు కలిపి అందరు కూడా మేషరాశి కిందికే వస్తారు. అయినా కానీ 1వ పాదం వాళ్ళు చు అనే అక్షరం పెట్టుకోవాలి. ఆయనకు దశలు ఏమేమి వస్తాయంటే ఈయన పుట్టినప్పుడు జన్మదశ 0 సంవత్సరం నుండి, జన్మదశ అంటాం దీన్ని, 0 సంవత్సరం నుండి 7 సంవత్సరాలు వచ్చే వరకు కూడా కేతు దశ నడుస్తుంది. అతను చిన్నపిల్లవాడే ఉంటాడు. అప్పుడు 7 ఇయర్స్ అంటే చిన్నపిల్లాడగా, 0 నుంచి 7 ఇయర్స్ అంటే చిన్నపిల్లవాడే ఉంటాడు. ఈ దశలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఊకే కేతు దశలో పుట్టాడు కాబట్టి ఇది నిరాశకారకుడు. ఎవరు? కేతు గ్రహం. అయితే పుట్టిన పిల్లవానికి ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు, జ్వరం వస్తుంటుంది, దిష్టి అయింది అంటారు చూడు పిల్లలకు, ఆ దిష్టి తలగడము, లేకపోతే ఎప్పుడు ఏదో రకమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఎవరు? ఈ 7 ఇయర్స్ ఉన్నప్పుడు. అలాంటి వాళ్ళు మీరు చెప్పే ఉంగరం ఏదైతే రాయి ఉంటుందో వీళ్ళకి ఏం చేయాలంటే చిన్నపిల్లవాడు కాబట్టి ఇతనికి లోక జ్ఞానం ఉండదు. చిన్నపిల్లవాడు పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలు అంటే మామూలుగా స్కూల్కి పోతే 7th క్లాస్ వరకు స్కూల్కి పోతుంటాడు. ఈ దశలో ఇతను బాగా అల్లరి చేయడము, చెప్పిన మాట వినకపోవడము, స్కూల్కి సరిగా పోకపోవడము, చదవకపోవడము, లేతే ఊకే అనారోగ్య సమస్యలు చేస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే మనము ఉంగరం పరంగా అయితే చిన్నపిల్లలకు పెట్టలేము, స్టోన్స్ పెట్టలేము, వైడూర్యం పెట్టలేము. కాబట్టి ఈయనకు 9 ముఖాల రుద్రాక్ష చేయొచ్చు మెడలో. రుద్రాక్ష 9 ముఖాల రుద్రాక్ష వేస్తే, నేను ఇప్పుడు చూపిస్తాను తర్వాత, 9 ముఖాల రుద్రాక్ష వేస్తే ఏమైందంటే ఆ పిల్లవాడు మంచిగా చదువుకుంటాడు, స్కూల్కి బాగా పోతాడు, ఏడ్చేది ఉంటే ఏడుపు బంద్ అవుతుంది, అల్లరి చిల్లరిగా కాకుండా సైలెంట్గా ఉంటాడు, చదువుకోవడం జరుగుతుంది. ఈ దశలో ఈ 7 ఇయర్స్ వచ్చే వరకు మనం అతని మెడలో రుద్రాక్ష వేసేసేయాలి 9 ముఖాలు. ఇక దీని తర్వాత దశ ఏమవుతుందంటే మళ్ళా దీనిలో మొత్తం అతని గురించి మొత్తము ఈ 7 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు వచ్చే వరకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది. శుక్రదశ, శుక్రుడు ఏం చేస్తాడు? విలాస పురుషుడు. శుక్రదశ ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ, అభిమానము
ఆపోజిట్ వ్యక్తి మీద అట్రాక్షన్ అనేది ఏర్పడతాయి. ఇది ఎప్పుడైతుంది 7 సంవత్సరాలు అంటే ఇతను 27 సంవత్సరాలు అంటే పెళ్లి వయసు వరకు, ఇతను కాలేజీ డిగ్రీ అయిపోతుంది, జాబ్ వచ్చే వరకు అన్నట్టు. ఈ వయసుల వరకు ఏమైతే అంటే 7 సంవత్సరాలు అంటే 27 సంవత్సరాల వరకు శుక్రదశ నడుస్తుంది. శుక్రదశ అనేది 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల దశ మొత్తం ఆయన శుక్రుడు ఉంటాడు. దీనికి ఏం చేయాలంటే ఈ దశ నడుస్తుంటే పెళ్లి కాదు వీళ్ళకి. శుక్రుడు బాగాలేకపోతే ఆపోజిట్ అమ్మాయి మీద, అబ్బాయి ఇంటి అమ్మాయి, అమ్మాయి ఇంటి అబ్బాయి మీద వీళ్ళకు అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. పెళ్లి చేసుకుంటావురా అంటే నాకు పెళ్లి ఇప్పుడే వద్దులే అంటారు. ముందు ఫీలింగ్ ఉండాలి, ఫీలింగ్స్ అనేవి బంద్ అవుతాయి. కోపం వస్తుంది. ఆడవాళ్ళని చూసినా మగపిల్లలను చూసినా, అంటే మగవాళ్ళు ఆడపిల్లలను చూసినా, ఆడపిల్లలు మగపిల్లలను చూసినా ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, పట్టించుకోరు. ఇక చదువులో కూడా డల్ ఉంటారు, పెళ్ళి కావడానికి ఇబ్బంది వస్తుంటుంది. అయితే ఈ 7 సంవత్సరాల నుంచి 20 అంటే 20 సంవత్సరాల దాకా ఏమనిపించదు. 20 సంవత్సరాలు దాటినాక అంటే ఈయన 10th క్లాస్కు 16-17 ఏళ్ళకి వద్ద అక్కడ నుంచి అమ్మాయితో గొడవ పడడము, ఇబ్బందులు రావడము, స్కూల్లో తిట్టుకోవడము ఇవన్నీ జరుగుతాయి. పెళ్ళి కావాలనే ఇది 18-20 సంవత్సరాల నుంచి పెళ్లి వయసు. ఆ వయసులో కూడా ఈ శుక్రదశ నడుస్తుంది కాబట్టి పెళ్లి కాదు. దీనికి ఏం చేయాలంటే దానికి పెద్ద వయసు వచ్చింది కాబట్టి వీళ్ళకి డైమండ్ పెట్టాలి. మగపిల్లలకైతే కుడి చేయి మధ్య వేలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు వజ్రం పెట్టాలి. పెడితే ఈ శుక్రదశ అనేది మంచిగా నడుస్తుంది, పెళ్ళి అవుతుంది, చదువులో బాగా రాణిస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సంఘంలో గౌరవ మర్యాదలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అంటే ఈ దశని బట్టి ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకోకుండా అందరు ఏం చేస్తారంటే అశ్విని నక్షత్రం కదా నువ్వు వైట్ రేం పెట్టేసుకో లైఫ్ టైం స్టోన్ అంటారు. అట్లా కాదు, ఈ దశలను బట్టే మీరు స్టోన్లు మెయింటైన్ చేయాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు నడుస్తుంది, మీకు ఏ పాదం ఉంది, మీరు ఏ స్టోన్ పెట్టుకోవాలి, దాన్ని బట్టి స్టోన్ మెయింటైన్ చేస్తే మీకు బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ 27 సంవత్సరాల నుంచి మళ్ళా రవిదశ 27x6 దీనికి ప్లస్ చేసుకోవాలి. రవిదశ 6 సంవత్సరాలు, 27x6 అంటే 33 సంవత్సరాల వరకు రవిదశ నడుస్తుంది. రవిదశ అంటే సూర్యుడు, సూర్యగ్రహం. అంటే ఇతనికి ఇప్పుడు ఏంది 27 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు అంటే ఈ టైంలో ఇతను జాబ్ ఎక్కుతాడు, పెళ్లి చేసుకుంటాడు, భార్య వస్తుంది, బయట కంపెనీలలో కానీ సొంత జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తుంటాడు. పబ్లిక్లో పేరు రావాలంటే రవిదశ బాగుండాలి. రవిదశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అతనికి నేను చెప్పేటివి ఏంటంటే ఎప్పుడైతే దశ నడుస్తుందో దశకు స్టోన్ రిక్వైర్మెంట్ కంపల్సరీ. ఆ దశలో ఈ స్టోన్ పెట్టుకోకపోతే ఈ దశకు సంబంధించిన ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. రవిదశలో ఏమవుతుందంటే చెడ్డ పేరు వస్తుంది. నువ్వు ఎంత పని చేసినా నేను పట్టించుకోకపోవడము, ఆడేంది చేసింది తీ అంటే మనం సహాయం చేసిన లైట్ తీసుకోవడము, గుర్తింపు రాకపోవడము, ఇది జాబ్లో గుర్తింపు రాకపోవడము, బిజినెస్లో పెద్ద రాణింపు లేకపోవడము, సమాజంలో అందరూ వీని గౌరవించకపోవడం ఇవన్నీ జరుగుతాయి రవిదశలో. దానికి ఏం చేయాలంటే మనము కెంపు స్టోన్ పెట్టాలి. సూర్యగ్రహానికి సంబంధించిన కెంపు స్టోన్ పెట్టాలి. కెంపు స్టోన్ పెడితే ఏమవుతుందంటే అతనికి గౌరవ మర్యాదలు వస్తాయి, ఈ సమాజంలో పేరు ప్రతిష్ట వస్తాయి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే 27 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి 33 సంవత్సరాల వరకు మాత్రమే. 6 సంవత్సరాలు ఇతను కెంపు స్టోన్ పెట్టుకుంటే గౌరవ మర్యాదలు ఇవన్నీ పెరుగుతాయి. ఈ 33 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ 33 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, చంద్రదశ స్టార్ట్ అవుతుంది. 33 × 10 సంవత్సరాలు చంద్రదశ. 33 × 10 అంటే 43 సంవత్సరాలు వరకు చంద్రదశ ఉంటుంది. ఈ చంద్రదశలో ఏమవుతుందంటే భార్య మీద ఇరిటేషన్ రావడము, సరిగా రాత్రిపూట నిద్రపోకపోవడము, మెంటల్ టెన్షను. మీరు ఇక్కడ చూడండి 33 నుంచి 43 ఏళ్ళు అంటే సమాజంలో తిరుగుతుంటాడు, బిజినెస్ చేస్తుంటాడు, జాబ్ చేస్తుంటాడు, పిల్లలు అవుతారు. తర్వాత ఏమవుతుంది, ఈ దశ స్టార్ట్ అవుతుంది చంద్రదశ. అప్పుడేమవుతుంది, ఇతనికి కోపం రావడము, ఇరిటేషను. ఆ దశ స్టార్ట్ అయినందుకు నిద్ర రాకపోవడము, ఇక అయిష్టత ఉండడం భార్య మీద, ఇవన్నీ జరుగుతుంటాయి. దీనికి ఏం చేయాలంటే మనము ముత్యం 3 నుంచి 5 క్యారెట్లు వీళ్ళ యొక్క కుడి చెయ్యి ఉంగరం వేలుకు కానీ చూపుడు వేలుకు కానీ 3 నుంచి 5 క్యారెట్లు ముత్యం ధరిస్తే ఈ దశ యొక్క ప్రాబ్లం తగ్గిపోయి భార్యతో బాగుండడం, రాత్రిపూట నిద్ర సరిగా మంచిగా పోవడం, చేసే పనిలో ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. ఇక ఆడికెళ్ళి మళ్ళీ కుజదశ స్టార్ట్ అవుతుంది రవి తర్వాత. 43 సంవత్సరాల నుంచి
ప్లస్ కుజ దశ 7 సంవత్సరాలు 43 × 7 50 43 × 7 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల వరకు ఇతనికి కుజదశ స్టార్ట్ అవుతుంది. కుజదశ అంటే కుజగ్రహం దాని యొక్క దశ. ఈ అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వానికి నేను చెప్పేటివి 43 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కుజదశ స్టార్ట్ అవుతుంది. కుజదశ అంటే 7 సంవత్సరాలు ఉంటుంది. 43 ఏమవుతుందంటే ఇప్పుడు అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతాయి. కుజుడు బాగాలేకపోతే అనారోగ్యం చేస్తుంది. బీపీ, షుగరు, మెంటల్ డిస్టర్బెన్సు, యాక్సిడెంట్లు, కోర్టు కేసులు 43 నుంచి 50 ఏళ్ళ మధ్యన ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీనికి ఏం చేయాలంటే ఇతను పగడం పెట్టుకోవాలి. పగడము కుడి చేయి ఉంగరం వేలుకు మోపిల్లలు, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలుకు ధరించాలి. ధరిస్తే ఈ కుజగ్రహం యొక్క బాధలు అనేటివి పోతాయి. ఈ స్టోన్లు అనేటివి ఎప్పుడు దశలు మారుతున్న కొద్దిగా స్టోన్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పటికి పర్మనెంట్ స్టోన్ ఎవ్వరికి కూడా ఎక్కడ రాదు. ఎవరైనా పర్మనెంట్ స్టోన్ పెట్టుకోవాలని చెప్తే అతనికి జాతకం గురించి తెలియనాటు ఈ దశలను బట్టి మీరు పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే మీకు తెలుస్తుంది. 43 నుంచి 50 ఏళ్ళ కుజదశ. కుజదశ తర్వాత మళ్ళా రాహు దశ స్టార్ట్ అవుతుంది. 50 నుంచి 50 సంవత్సరాల నుంచి 68. రాహు దశ అంటే 18 సంవత్సరాలు, అంటే 68 సంవత్సరాలు మీకు వచ్చే వరకు రాహు దశ. ఈ రాహు దశలో ఏమవుతుందంటే ఇంకా ఏ పని చేసినా కాకపోవడం, ఏడిపోయినా కానీ పని ఫెయిల్ అవుతుంది. ఏం చేద్దామన్నా ముందరికి రారు. ఇంకా అతను చేసే బిజినెస్లో కానీ పనిలో కానీ ఇబ్బందులు వస్తుంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి పిల్లల పెళ్ళిళ్ళు చేసే వయసు, అతను పుట్టిన పిల్లల పెళ్ళిళ్ళు అంటే పెళ్ళిళ్ళు చేద్దామనుకున్నా, లేదా ఏదైనా బిజినెస్ కొత్త స్టార్ట్ చేద్దామనుకున్నా, ఎక్కడికైనా పని మీద వెళ్దామనుకున్నా రోజు రేపటికి వాయిదా పడుతుంది. రోజు రేపే అరే ఏం చేద్దామనుకున్నా ఏ పనులు కావట్లేదు, ఏమవుతుందని ఇబ్బంది పడుతుంటారు. అదే ఇది ఏం చేయాలంటే రాహు గ్రహానికి సంబంధించిన గోమేధికము 5 క్యారెట్లు కుడి చేయి మధ్య వేలుకు ధరించాలి. ఇది మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. ధరిస్తే ఏమవుతుందంటే ఈ రాహు దశకు సంబంధించిన కష్టాలు, ఇబ్బందులు, ఈ పనులు కాకపోవడం ఇవన్నీ పోయి మంచిగా అవుతుంది. ఎప్పుడైతే మనకు దశ నడుస్తుందో దశ స్టోన్ కంపల్సరీ రిక్వైర్మెంట్ అన్నట్టు ఆ స్టోన్ పెట్టుకోవాలి. ఇక 68 సంవత్సరాల నుంచి గురుదశ స్టార్ట్ అవుతుంది. 68 × 16 గురుడు, 68 × 16 అంటే 84 సంవత్సరాలు వచ్చిన వరకు గురుదశ స్టార్ట్ అవుతుంది. ఈ టైం నుంచి ఏమవుతుందంటే గురుదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వాడు సమాజంలో ఏం పని చెప్పినా, ఏ పని మీద పోయినా చెప్పాల్సింది చెప్పకుండా ఉత్తజోలి మాట్లాడొస్తాడు జనాలతోటి. అంటే ఎక్కడన్నా పని మీద పోతాడు, ఏదో బిజినెస్ చేస్తుండు, ఆ బిజినెస్ గురించి మాట్లాడదామని పోతాడు. అయితే అతనితోటి అంతా జోలి బాగానే పెడతాడు. ఆ చెప్పాల్సిన పర్ఫెక్ట్ వర్డ్ అంటే ఆ విషయం మర్చిపోతాడు. అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, లేకపోతే మనం ఎవరము ఏంది అనేది చెప్పలేకపోతాడు. వయసు మీద పడిందన్న, వయసు మీద పడింది. అందుగా గురుదశ ఎవరికైతే స్టార్ట్ అవుతుందో, గురుడు అంటే మాటకారకుడు, అంటే మనం మాట్లాడకము, మన యొక్క డిగ్నిటీ చూపిస్తాడు. గురుదశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో డిగ్నిటీ తగ్గిపోతుంది. మనం చెప్పే విధానం తేడా వస్తుంది. చెప్పలే. ఇప్పుడు నేను చెప్తే అసలు చెప్పకుండా ఉత్తజోలు చెప్పిపోతా. గురుదశ నడుస్తుంది అంటే చెప్పాల్సింది మనము ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇలాంటి వాళ్ళు గురుదశలో ఇంటర్వ్యూకి పోయారు అనుకో, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతాడు. ఎట్లా అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతాడు. తెలిసి ఉంటుంది అయినా ఆన్సర్ చేయలేకపోతాడు. అలా అన్నట్టు. అంటే గురుదశలు ఏమవుతుందంటే మనము పబ్లిక్లో రాణించలేము. అంటే మాట పరంగా సరిగా మాట్లాడలేకపోతాం. ఎక్కువ మాట్లాడి మంచిగా ఉన్నవాడు కూడా ఈ గురుదశ స్టార్ట్ అయినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటాడు, తడబడుతుంటాడు. వయసు అని కాదు, ఒక్కొక్క దశలో ఒక తీరు వస్తుంది వయసు. ఇది అయితే 68 సంవత్సరాల నుంచి 84 సంవత్సరాల వరకు గురుదశ కూడా 16 సంవత్సరాలు ఉంటుంది. ఈ 16 సంవత్సరాలకు ఇతను కనకపుష్య రాగము స్టోను కుడి చేతి చూపుడు వేలుకు ధరించాలి. 5 క్యారెట్లు, 3 నుంచి 5 క్యారెట్లు. లేడీస్ అయితే ఎడమ చేతి చూపుడు వేలుకు ధరించాలి. లేడీస్ ఏంటంటే మన శరీరం మొత్తం ఎడమ బంధం అంతా లేడీ, కుడి బంధం అంతా పురుషుడు. ఎట్లా అంటే మనం శివపార్వతులను చూసినాం కదా, అర్ధనారీశ్వరుడు అని. ఎవరికైనా సరే కుడి మొత్తం పురుష, ఎడమ మొత్తం లేడీ. లేడీస్కి ఎడమ బంధు యాక్టివేట్ ఉంటుంది, పురుషులకు కుడి బంధు యాక్టివేట్ ఉంటుంది. శరీరం మనం ఉల్టా పల్టా స్టోన్లు పెడితే పనిచేయవు. కాబట్టి లేడీస్ ఎడమ బంధుకి పెట్టాలి, జెంట్స్ కుడి బంధుకే పెట్టాలి. మన యాక్టివేషన్ ఇక్కడనే ఉంటుంది. కాబట్టి
ఇట్లా ఈ ఒకటో పాదం అశ్విని ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకు చూ అక్షరం పెట్టాలి. వీళ్ళు మేషరాశి కిందకి వస్తారు. ఈ దశల ప్రకారం స్టోన్లు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ నక్షత్రం వెళ్తాం. మళ్ళీ రెండు. సో అశ్విని నక్షత్రం 2వ పాదంలో స్టార్ట్ చేసాము. సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది గురుగారు? ఒక్కో పాదానికి అక్షరం అనుకున్నాం కదా, 2వ పాదానికి పుట్టారో వాళ్ళు పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో అయితే అతను పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు దశకు వైడూర్యం పెట్టాలి. కానీ చిన్నపిల్లవాడు కాబట్టి వైడూర్యం పెట్టలేము కాబట్టి మెడల్ వేస్తే సరిపోతుంది. 5 సంవత్సరాలను అయిపోయినాక 5 సంవత్సరాల నుంచి దశ స్టార్ట్ అవుతుంది. దశ అంటే 20 సంవత్సరాలు ఉంటుంది. అది